యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శౌర్యులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా, ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా, ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా, భయమేలా ఓ సోదరి, యేసు మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా, ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఎర్ర సముద్రము ఎదురొచ్చినా, ఎరుకో గోడలు అడ్డు వచ్చినా,
సతను శోధింపడకు, బలవంతుడే నీకుండగా. మరి నాకు ఇమ్మానుయేలుండగా భయమేలా ఓ సోదరి, ఏ కష్టం లేదు యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. హల్లెలూయా. కావాలయ్యా నీ పరలోక అభిషేకం, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమివ్వక పొందిన శక్తి. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా. ఏలియా ప్రార్థింపక పొందేయుమా. ప్రార్థించి నిన్ను చేరి భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మ దింపి, నీ పాడు చోటల్లో దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మ దింపి, నీ పాడు చోటల్లో దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించి, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా ఈ చిన్నవాడిని అభిషేకించు. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, గుణవంతునిగా చేసి నన్ను మరచి నన్నే మరిపించి మనిషిగా
గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు నీ మనసు నాకిచ్చినావు మనిషిగా మార్చినావు నీ మనసు నాకిచ్చినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు నీ మాదిరిగా చేసినావు మనిషిగా మార్చినావు నీ మాదిరిగా చేసినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ హల్లెలూయా పాడు జరసిద్దు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ప్రభువా నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిల పరిస్థితి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిల పరిస్థితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే
ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా, నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. ఎన్ని బాధలైనను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిర్దుష్టమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిర్దుష్టమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. హలో హలో ఇదిగో దేవుని నామమున శుభములు. ఏషయా 42 అధ్యాయం మొదటి నుంచి ఒక్కసారి చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొన్ను, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనుల న్యాయమును కనుపరచును. ఆమేన్. ఆమేన్. అయితే 42 అధ్యాయంలో మొదటి నుంచి మళ్ళీ ఒకసారి లేఖనం ఏం చెప్తుందంటే, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అంటే ఇక్కడ లేఖనం ఏం సెలవిస్తుందంటే, నేను ఆదుకొను నా సేవకుడు అంటే యేసుక్రీస్తు ఎవరినైతే ఆదుకుంటాడో వాళ్ళు దేవుని సేవకులు. దేవుని సేవకులు అంటే ఏంది? అవు ప్రభు, దేవుని సేవకులు అంటే ఎవరు? ఏం లేదు, దేవుని పని చేసేవాళ్ళు దేవుని సేవకులు. దేవుని సేవకులు అంటే ఖాళీ పాస్టర్సే అనుకోవద్దు. ఇప్పుడు నువ్వు ఈరోజు చర్చికి వచ్చినావు, చర్చికి వచ్చి ఏదైనా కార్పెట్ చేయడము, ఏదైనా దేవుని చర్చిలో ఏదైనా వర్క్ చేయడము, వాళ్ళు దేవుని సేవకులు. అంటే మనం ఇంకొక రకంగా మీనింగ్ చూసుకుంటే, బైబిల్ చెప్పే వాళ్ళు పాస్టర్సే సేవకులు కాదు, దేవుని యందు దేవుని పని చేసే ప్రతి ఒక్కరు దేవుని సేవకులు అని మనం పరిగణించవచ్చు. అయితే దేవుడు ఏమంటుండంటే, లేఖనం ఏం చెప్తుందంటే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. అంటే దేవుడు ఎవరినైతే ఆదుకుంటాడో వాళ్ళు దేవుని సేవకులు. అంటే దేవుని సేవకులు ఎట్లా కావాలి? ఏం లేదు, దేవుని కార్యం చేయడమే దేవుని సేవ చేసినట్టు. అది వాక్యం చెప్పడం అయినా సరే, పాటలు పాడడం అయినా సరే, సువార్త ప్రకటించడం అయినా సరే, ఎదుటి వారికి మరి ఆత్మానుసారంగా హెల్ప్ చేయడము. అంటే ఏం లేదు, ఈరోజు చరణ్ బాధలో ఉండనుకో, ఏం కాదు, దేవుడు నీతో పాటు ఉన్నాడని ఆదరించుకోవడం, అది దేవుని యందు సేవ చేయడం. అంటే దేవుని మాటలు చెప్పి వాళ్ళని బలపరిచి వాళ్ళని స్ట్రాంగ్ చేయడము. నీకేం కాదు, దేవుడు ఉన్నాడు అని వాళ్ళని స్ట్రాంగ్ చేయడం. అట్లా దేవుని సేవ చేసినట్టు కూడా మనం పరిగణించవచ్చు. అయితే లేఖనం ఏం చెప్తుంది? నేను ఆదుకొను నా సేవకుడు అంటే యేసు ప్రభు ఎవరినైతే ఆదుకుంటారో వాళ్ళు దేవుని సేవకులు అయి ఉంటారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ లైన్ చూస్తే, నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు. అరే వా, అంటే ఎంత స్ట్రాంగ్ చెప్తుంది అది. నేను ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటానో వాళ్ళు ప్రాణమునకు ప్రియుడు అంట, అంటే దేవునికి ఇష్టం అంట. ఇప్పుడు సపోజ్ ఒక ఇంటర్వ్యూకి పోయినాం మనం, అక్కడ 100 మంది వచ్చిర్రు, కానీ అక్కడ 100 మందిని తీసుకుంటాడు వాడు. మనకి కావాల్సిన వాళ్ళు 10 మందా 20 మందా, ఖాళీ అంతమందిని మాత్రమే తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి స్టడీస్లో ఎవరికైతే హై పర్సెంటేజ్ వచ్చిందో వాళ్ళే కావాలి. లేదంటే స్కిల్స్, ఇప్పుడు జాబ్కి వెళ్తావు, నువ్వు డిగ్రీ చదువుతున్నావు రాజు, నువ్వు జాబ్కి వెళ్తున్నావు, అక్కడ వాడు నువ్వు డిగ్రీ చదువుకున్నావు కదా, జాబ్కి వచ్చేసి అని తీసుకోడు వాడు. డిగ్రీతో పాటు నీ దగ్గర స్కిల్స్ ఏమున్నాయి? కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయా? టైపింగ్ స్కిల్స్ ఉన్నాయా? ఏదైనా కోర్సెస్ చేసినావా? ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే నీకు మార్కెట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. అంటే నీ దగ్గర స్పెషల్గా ఏదైనా కోర్సెస్ స్కిల్స్ ఉన్నప్పుడు మాత్రమే నిన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అంతే కదా ప్రభు? వచ్చిన 10 మందిని తీసుకుంటాడు వాడు, తీసుకోడు. ఖాళీ వాళ్ళకి ఎంతైతే కావాలో అంతమందిని మాత్రమే తీసుకుంటాడు. ఇక్కడ నువ్వు బైబిల్ని చూస్తే ఏమంటుండు? నేను ఏర్పరచుకున్నవాడు నాకు ప్రాణమునకు ప్రియుడు. అంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వాళ్ళు దేవునికి ప్రియులు అంట. ఇప్పుడు సపోజ్ 100 మంది ఉన్నారు చర్చ్లో, 100 మందికి 100 మంది దేవుడు ఏర్పరచుకుంటాడా అంటే ఖచ్చితంగా ఏర్పరచుకుంటాడు. మరి దేవుడు ఏర్పరచుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఫాలో చేయాలి, అంతే సింపుల్గా. నేను వాక్యంలో అదే మాట్లాడుకున్నాం మనం. దేవుని చిత్త ప్రకారం చేసిన ప్రతి వాడిని దేవుడు ఏర్పరచుకుంటాడు. అంటే నేను చరణ్తో పోలిస్తే నేను సాంగ్స్ మంచిగా వాడతలేను కాబట్టి దేవుడు నన్ను ఏర్పరచుకోడేమో, అలా ఏం లేదు. ఇప్పుడు వాక్యం చదివినిపించడంలో రాజు ఫాస్ట్గా ఉన్నాడు, మరి నేను అంత ఫాస్ట్గా లేను, దేవుడు నన్ను ఏర్పరచుకోడేమో అని డౌట్ఫుల్గా పడే అవసరం లేదు. మరి ప్రభువుకి వచ్చినట్టు ప్రార్థన నాకు రావట్లేదు, మరి దేవుడు నన్ను ఏర్పరచుకోడేమో. మరి వాళ్ళు సండే స్కూల్స్లో మంచి డాన్స్ ఇస్తున్నారు, నాకు డాన్స్ రావట్లేదు,
దేవుడు నన్ను ఏర్పరచుకోవడేమో అని ఏం లేదు. నీకు వచ్చినా రాకపోయినా దేవునికి ఇష్టానుసారముగా ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకోవడం అంటే ఏంది? ఏం లేదు, దేవుని కృప, దేవుని ఆశీస్సులు నీతో పాటు ఉంటాయి. ఈరోజు నువ్వు పనికి వెళ్ళినావు, ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నిన్ను సంరక్షించడము దేవుని బాధ్యత. అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు దేనికోసము? దేవుని కార్యము కోసము. ఎప్పుడు? నువ్వు దేవుని చిత్త ప్రకారం చేసినప్పుడు మాత్రమే. మరి చివరిగా, నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు. అంటే దేవుడు చెప్తుంది, నువ్వు ప్రార్థన చేస్తే నాకు ఇష్టము, నువ్వు బైబిల్ చదివితే నాకు ఇష్టము, నువ్వు వేరే వాళ్ళతోని కైండ్నెస్గా అంటే జాలి, అందరితో పాటు సమాధానంగా ఉన్నవాళ్ళు నాకు ఇష్టము అని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. దేవుని స్పిరిట్ అంటే దేవుని యొక్క ఆత్మ ఏదైతుందో అది నీ మీద ఉంచుతాడంట దేవుడు. ఇక దేవుని ఆత్మ నీ దగ్గర నీ మీద ఉందంటే నీకు కాంతి ఏది? నువ్వు వేరే వాళ్ళని ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఏదో చేతబడి అది చేసి ఉంటుంది. చాలామంది చూసి అన్నిషన్లు భయపడి సైడ్ వే తీసుకోవడం, భయపడి పోతూ ఉంటారు. నువ్వు అట్లా ఏమైనా భయపడాలా? ఇప్పుడు చాలామంది మనకి క్రైస్తవులు కూడా చేతబడి అంటే నమ్ముతారు ఇప్పటికీ కూడా. సరే నమ్మినవు, అది దేవుని కంటే బలమైనదా? ఇట్లా ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తావు, నీకు ఏదో అనిపించింది, చాలామంది పక్క నుంచి పోతావు, నువ్వు తొక్కుకుంటావు, ఎందుకు భయపడాలా? ఇక్కడ ఏముంటుంది? దేవుని ఆత్మ నీ మీద ఉంటుందంట. ఇక నువ్వు ఎందుకు భయపడాలి? నువ్వు ఎప్పుడు భయపడాలంటే దేవుని ఆత్మ లేనప్పుడు. దేవుని ఆత్మ ఎప్పుడు ఉండదంటే దేవునికి ప్రియముగా లేనప్పుడు. దేవునికి ప్రియముగా నువ్వు ఎప్పుడు ఉండవంటే దేవునికి ఇష్టంగా నువ్వు చేయనప్పుడు. అర్థమైందా సైకిల్? ఫస్ట్ దేవుని ఆత్మ మన మీద ఉండాలంటే దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ఉండాలి. దేవుడు మనకు ఇష్టముగా ఉంటే మన మీద మనము దేవునికి ప్రాణప్రియుడుగా ఉంటాము. దేవునికి మనం ప్రాణప్రియుడుగా ఉంటే దేవుని ఆత్మ మన మీద ఉంటుంది. అర్థమైందా? అట్లా ఇప్పుడు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు నీకు 100 to 100 మార్క్స్ ఎందుకు రావు? బయట పోయి ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు? దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు. దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళతో పోలిస్తే డిఫరెంట్గా, అంతే కదా. అందరి లెక్క నువ్వు ఉంటే కదా, దాంట్లో తేడా ఏముంది? ఏం షైనీ కదా. అందరి లెక్క మనం ఉంటే మనకు స్పెషల్ ఏముంది? దేవుని ఆత్మ ఉంటేనే మనం 100 to 100 మార్క్స్ తీసుకొని వస్తాం. మళ్ళా పనికి వెళ్తూ ఉంటాం, ఒకరోజు పని దొరుకుతుంది, ఒకరోజు పని దొరకదు. ఏం పని? మనం చేసే పని చాలా హార్డ్ పని కాబట్టి ఒక రోజు పని దొరుకుతుంది, ఒక రోజు పని దొరకదు. ఈరోజు పనికి అడ్డ మీదకి వెళ్తున్నాము, మనకి పని దొరకదా అని ఏమంటారు, డౌట్ పడే అవసరం లేదు. దేవుని ఆత్మ మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పని దొరుకుతుంది. ఎప్పుడు? దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు. ఇక అంటే నువ్వు ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇక దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు. నీకు శత్రువులు ఉండరు, శత్రువులు ఉంటే మిత్రులుగా మారుతారు, నీకు అనారోగ్యం ఉండదు, అపవాది నిన్ను శోధించదు. ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్లో 100 to 100 మార్క్స్. ఏదైనా ఇంటర్వ్యూకి పోతే జాబ్ నీదే, ఫస్ట్ పొజిషన్ సీట్ నీదే. ఇంకా అంతేనా? ఖచ్చితంగా నీదే. రేపు స్కూల్లో రన్నింగ్ పోటీలు ఉన్నాయి, లేదంటే 20th జనవరికి ఏదైనా ప్రోగ్రామ్స్ అయిపోయినాయి కదా, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మెడల్స్, ట్రోఫీస్ వస్తాయి, గేమ్స్, స్పోర్ట్స్ అవుతాయి. మరి నేను గెలుస్తానంటే ఖచ్చితంగా గెలుస్తావు. ఈరోజు పని దొరకట్లేదా? ఖచ్చితంగా దొరుకుతుంది. రేపు ఫ్యూచర్లో 10th తర్వాత డాక్టరా, పోలీసా, ఇంజనీరా ఏమవుదాం అనుకుంటున్నావు? ఏదన్నా ఒకటి అవుదాం అనుకుంటున్నావు, కరెక్ట్ అవుతావు, ఖచ్చితంగా అవుతావు. ఎప్పుడు అవుతావు? దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు. అంతే కదా? అంతే. అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. ఎవరి ఆత్మ అయితే దేవుని మీద ఉంటుందో అతను అన్యజనులకు న్యాయము కనపరుచును. అంటే వేరే వాళ్ళతో న్యాయంగా ఉంటాడంట. ఈరోజు ఏదైనా వర్క్ వెళ్ళినాము, వర్క్ వెళ్తే నీకు 100 రూపీస్ వచ్చినాయి, వర్క్ నేనే చూపించినా కదా, నేను 90 రూపీస్ తీసుకుంటా, వేరే వానికి 10 రూపీస్ ఇస్తా, నాతో పాటు వచ్చిన. అట్లా చేయను. లేదంటే ఏదైనా పని మీద వెళ్ళినాము, అక్కడ వచ్చే లాభం మొత్తం నాకే రావాలి అని వేరే వాడిని నువ్వు అన్యాయం చేయొద్దు. లేదంటే ఏదైనా గేమ్స్ ఆడినావు, క్రికెట్ కానీ ఏదైనా స్పోర్ట్స్ ఆడినావు, స్కూల్లో ఎక్కడైనా సరే, నేనే గెలవాలని నువ్వు చీటింగ్ చేయవు, న్యాయంగా ఉంటావు. అది గేమ్స్, స్పోర్ట్స్ అనే కాదు, ఆత్మానుసారంగా నువ్వు బైబిల్ ఎక్స్ప్లెనేషన్ కానీ, లేదంటే సువార్త ప్రకటించడం కానీ, అన్యజనులతో ఉండడం కానివ్వండి, ఎటువంటి విషయాలలో కూడా నువ్వు అన్యజనులతో న్యాయంగా ఉంటావంట. అంటే వాళ్ళొకటి మనమొకటి కాకుండా అందరితో సహవాసముతో వేరే వాళ్ళకి అనుకూలంగా న్యాయం చేసే విధంగా మనం ఉండాలి. అది ఎవరు? దేవుని ఆత్మ ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు న్యాయం చేస్తారంట. అర్థమైంది కదా? ఫస్ట్ 3 పాయింట్స్లో క్లోజ్ చేద్దాం. ఫస్ట్, దేవునికి నచ్చే విధంగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవునికి నచ్చే విధంగా, అంటే ఈరోజు
ఎయిత్ అన్న ఇంత 9th డే ఆఫ్ లెంట్ ఉపవాస ప్రార్థన దినాలలో ఇది 9వ రోజు. ఈ 9వ రోజులలో దేవునికి నచ్చే వాళ్ళు ఎవరంటే వాళ్ళంతలో వాళ్ళే వచ్చిరా, ఎవరన్నా ఫోన్ చేస్తే వచ్చిరా? వాళ్ళంతలో వాళ్ళే వచ్చినట్టయితే మీరు దేవునికి నచ్చే విధం కేటగిరీలో ఉన్నారు. సరేనా? ఫస్ట్ దేవునికి నచ్చే విధంగా ఉండాలి. దేవునికి నచ్చే విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు. అంటే నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు. నువ్వే నాకు ప్రాణప్రియుడవు అని సెలెక్ట్ చేసుకుంటాడు. అది 2వ పాయింట్. 3వ పాయింట్, ఎవరినైతే దేవుడు ఏర్పరచుకుంటాడో, సెలెక్ట్ చేస్తాడో వారి అందు దేవుని ఆత్మ ఉంటుందంట, హోలీ స్పిరిట్. ఓకేనా? ఎవరి ఆత్మ అయితే దేవుని అందు ఉంటుందో వాడు అన్య జనులకు కూడా న్యాయం చేస్తాడంట. అంటే వీళ్ళు నా వాళ్ళు, నేను వీళ్ళకే న్యాయం చేస్తాను కాకుండా ఒక నాయకుడిగా, హీరో లాగా, ఒక లీడర్ లాగా అందరికీ న్యాయంగా ఉంటుందంట. అర్థమైంది కదా ఈ వాక్యం? ఈ కొద్ది ప్రార్థన, ఈ కొద్ది వాక్యము మనం విని గ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, ప్రార్థన చేసుకుని వెళ్ళిపో. స్తోత్రం ప్రభు. యేసయ్య మంచి దేవుడా, మౌనిచ్చే మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు ప్రభా. మమ్మల్ని రక్షిస్తున్న దేవానికి వందనాలు ప్రభు. యేసయ్య మేము పాటలు పాడుతున్నాగా ప్రభా, వాక్యం చెప్తున్నాగా ప్రభా, ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడిన దేవానికి వందనాలు ప్రభా. మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవా నీకే వందనాలు ప్రభా. ఇక ముందు కూడా మీరే నడిపించండి ప్రభా. ఇంకా ఎవరెవరైతే రానై ఉన్నారో ప్రభా అందరూ కూడా నడిపించండి ప్రభా. ఇంకా దయచేయమని ప్రభు. యేసయ్య మేము ఇంకా ఇలాగనే ప్రతి ఒక్క దాంట్లో, పాటల్లో, వాక్యంలో ప్రతి ఒక్క దాంట్లో ఎదిగేటకు సాయం చేయండి ప్రభా. ఈ ఉపవాస దినాలు మమ్మల్ని ప్రభా ఇంకా మంచిగా పెంచండి ప్రభా. యేసయ్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము పని చేస్తున్నాం ప్రభా, ఎగ్జామ్ చదువుతున్న ప్రభా, ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క దాంట్లో మీరే తోనండి ప్రభా. మమ్మల్ని నడిపించండి ప్రభా. ఇంకా లేవనెత్తండి ప్రభా. ఇంకా మమ్మల్ని వాడుకోండి ప్రభా. యేసయ్య ప్రతి ఒక్క దాంట్లో మీరు సాయం చేసిన దేవానికి వందనాలు ప్రభా. మమ్మల్ని నడిపిస్తామని నమ్ముతున్నాం ప్రభా. ఈ వాక్యం చెప్పేందుకు ప్రభా యేసయ్య ఇంకా ఎప్పటికి ఇలానే అర్థం చేసుకునేట్టు సాయం చేయండి ప్రభా. మాకు మీరే తోనండి ప్రభా. ఇలాంటి సమస్యలు రాకుండా సాయం చేయండి ప్రభా. మా కుటుంబాలను కూడా రప్పించండి ప్రభా. ఇంకా నడిపించండి ప్రభా. ఎదిగేలాగా సాయం చేయండి ప్రభా. మాకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇలాంటి సమస్యలు రాకుండా సాయం చేయండి ప్రభా. ఎవరైతే ప్రతి ఒక్క పనులు చేస్తున్నారో ప్రభా అవన్నిట్లో మీరే తోడండి ప్రభా. ఇంకా ముందుకు నడిపించండి ప్రభా. మాకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఈ చిన్ని ప్రార్థన ఆలకిస్తారని నమ్ముతున్నాం ప్రభా. నజరేయుని యేసు క్రీస్తుని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, నీ దేవానికి స్తుతి స్తోత్రములు. మరి ఈరోజు మేము పాడిన కొన్ని పాటలు, విన్న కొంత వాక్యము, నేర్చుకున్న కొంత ప్రార్థన బట్టి నీకే స్తుతి స్తోత్రము. మరి ఈ 40 days ఆఫ్ లెంట్ ఉపవాసన ప్రార్థన దినాలలో ఈరోజు 9వ రోజు. మరి చర్చ్లో మేమందరము కలిసి ఏకముగా కూడి నీ చిత్త ప్రకారము మరి ప్రార్థనలో, వాక్యంలో ఏకీభవించినందుకు నీకే స్తుతి స్తోత్రములు. మరి ఈ రోజే కాకుండా మిగతా 40 దినాలు కాకుండా మరి దాని తర్వాత కూడా వీలైన ప్రతిరోజు వచ్చి ఏకముగా నీ మందిర సమూహంలో మరి సమకూడి దేవుని యందు, నీ యందు విశ్వసించి మరి దేవుని స్తుతించి గణపరిచే విధముగా మేము నేర్చుకునేటట్టు, ప్రార్థన చేసేటట్టు, నిన్ను ఆరాధించేటట్టు మాకు ఆ యొక్క జ్ఞానమును దయచేయండి తండ్రి. మరి ఈ రోజే కాక మరి వచ్చే దినము వరకు, అంటే రేపు 10th డే ఆఫ్ లెంట్ వరకు మమ్మల్ని కాపాడి రక్షించి మరి మా పేరెంట్స్ యొక్క పనులలో మీరు వారిని దీవించి మరి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు వారిని సంరక్షించి మరి మేము వెళ్ళే ప్రతి వర్క్లోను, జాబ్లోను, స్కూల్స్లోను, కాలేజ్లోను మరి మీ దూతలతో పాటు మీరు మాతో పాటు ఉండి మమ్మల్ని రక్షించి తిరిగి ఇంటికి క్షేమముగా తీసుకొని వచ్చి నీ మందిర ఆవరణంలో మళ్ళీ అడుగుపెట్టేటట్టు మాకు ఆ కృపను దయచేయండి. మరి నెక్స్ట్ డే మళ్ళీ మేము కలిసే విధముగా, వచ్చే విధంగా, నేను ఆరాధించి గణపరిచి స్తుతిపరిచే విధముగా మమ్మల్ని దీవించండి. మరి నెక్స్ట్ సండే రోజు ఏదైతే మందిరం యొక్క షెడ్యూల్ రిలీజ్ అవుతుందో మరి దాని పట్ల నీకే స్తుతి స్తోత్రములు. మరి మమ్మల్ని దీవించి మరి ఈ ఉపవాసన ప్రార్థన దినాలలో ఇంకా నేర్చుకొని మరి నిన్ను మహిమపరిచే విధంగా మాకు ఆ జ్ఞానం దయచేయండి తండ్రి. ఈ కొద్ది ప్రార్థన ఆలకించినందుకు నీకే స్తుతి స్తోత్రములు. మరి తండ్రి దేవ, మరి మేమే కాకుండా మా ఫ్రెండ్స్ని కూడా, మా చుట్టాలను, బంధువులను కూడా మరి వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరి దేవుని మందిరంకి వాళ్ళని నడిపించండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకిస్తామని మరి యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.